అందరికీ వందనాలండి. ఆదికాండం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశారు. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములనియు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి యోనోషుని కనెను. యోనోషుని కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములనియు 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములనియు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలయేలును కనెను. మహలయేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములనియు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలయేలు 65 ఏండ్లు బ్రతికి ఏరోదుని కనెను. ఏరోదుని కనిన తర్వాత మహలయేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలయేలు దినములనియు 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హనోకును కనిన తర్వాత ఏరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరోదు దినములనియు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు బ్రతికి 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు తను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములనియు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములనియు 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. ఆమేన్. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధులైన తండ్రి, సర్వాధికారమైన ప్రభువా, నీ ఘనమైన పదములు కొందరములు స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, నీకే వందనములు ప్రభా. నేను చదువుకున్న వాక్యం ప్రభా మా జీవితాల్లో ఫలించడానికి, వాక్యానుసారంగా మా జీవితాలు కట్టబడడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలకు ప్రభా నిండైన దీవెనలు ఆశీర్వాదములు మీరు దయచేయండి. వారి యొక్క అంతరంగ కోరికలను బహిరంగ కోరికలు నెరవేర్పులోనికి తీసుకురండి. గర్భఫల దీవెన లేని వారికి గర్భఫల దీవెన ఇవ్వండి. ఎవరికైనా వివాహ దీవెన ఆలస్యమైతే వివాహ దీవెన దయచేయండి. ఉద్యోగం లేని బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగ దీవెన దయచేయండి. చదువుకున్న బిడ్డలకు ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. ఎల్లప్పుడూ నీ కరుణాకృప కాపుదల ప్రతి బిడ్డ మీద ఉంచండి. అయా కునుకక నిద్రపోక ఎల్లప్పుడూ కాచే దేవుడు నీవే కదా ప్రభా. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఈ యొక్క లోకంలో ప్రభా నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు ప్రభా. మా జీవితాల్లో నీ కనులకు నేను మరుగైనది ఏదీ లేదు కాబట్టి ప్రభా మా జీవితాన్ని మొత్తం నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, కరుణించే దేవుడు, మాకున్న సమస్తము నీవే కదా ప్రభా. నాయనా నీకే వందనం, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లభిస్తుంది ప్రభా. ఇదన్నీ వేదనలకు ప్రారంభం ప్రభా. నీ యొక్క రాకడికి సూచనలు ప్రభా. అయ్యా తండ్రి, నీ రాకడికి సిద్ధపాటుని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండడానికి ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా. ప్రతి ఆత్మ కూడా నాయన యేసయ్య నీ రాజ్యంలో చేర్చబడాలి ప్రభా. అయ్యా తండ్రి, మా మట్టుకు మేము సిద్ధపాటు కలిగి నీ రాజ్యంలో రాకడలో ఎత్తబడగలిగే ధన్యతను మాకు దయచేయండి ప్రభా. సర్వాధికారమైన యేసయ్య, సర్వాంతరమైన తండ్రి, నీ ఘనమైన పాదములు కొందరములు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. వాక్యమనే బండ మీద మా అడుగులను స్థిరపరిచి బలపరిచి నడిపించండి తండ్రి. యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.